అందరికీ నమస్కారం అండి. బాగున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. ఎప్పుడు అడిగేదా మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే మాత్రం నాకు ఒక లైక్ ఇచ్చి నలుగురికి ఫార్వర్డ్ అయితే ఇచ్చేయండి. నాకు మొన్న కామెంట్స్ వచ్చినాయి, ఏదో రీసెంట్గా ఇప్పుడు అమెరికాలో H1 వాళ్ళు ఇల్లు కొనుక్కోవటం కుదరదంట కదా సార్, లోన్ ఇవ్వట్లేదట కదా, దాని మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి నాకు ఒక 4-5 కామెంట్స్ అయితే పెట్టారు. దాని మీద నేను కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడాల్సింది అయితే ఏం లేదు. ఇల్లు కొనుక్కోకుండా ఉండడం అనేది పాసిబిలిటీ ఏం కాదు, డెఫినెట్గా కొనుక్కోవచ్చు. ఫస్ట్ థింగ్. సో అసలు ఏంటి, దాని గురించి డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి సైన్ చేశాడు February 19. జనరల్గా టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత చాలా రకరకాల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సైన్ చేశారు కదా, అలాగే దీంట్లో కూడా February 19 అని కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. సో దాంట్లో ఏంటంటే బేసిక్గా ఈ అన్రిజిస్టర్డ్ ఏలియన్స్, అన్డాక్యుమెంటెడ్ ఏలియన్స్ ఇలా అంతా చెప్తూ ఉన్నారు కదా, వీళ్ళకి ఎవరికి లోన్ ఇవ్వద్దు అనేది డిసైడ్ అయ్యారు అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా లీగల్గా ఉండని వాళ్ళకి లోన్ ఇవ్వకూడదు అనేది, అంటే ఇంతకు ముందు అయితే నడిచింది, అది ఇచ్చారనమాట. ఏంటంటే ఇప్పుడు అలా ఎలా ఇస్తారు ఇల్లీగల్కి అంటే, ఇల్లీగల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసైలమ్ సీకర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు స్టేటస్కి, లీగల్ స్టేటస్కి అప్లై చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడ బతకాలి కాబట్టి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత అలాగా లోన్లు కూడా ఇల్లు కొనుక్కుంటాము. వాడికి మంచి జాబ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే వాడు ఒక స్టేటస్ అప్లై చేసుకున్నాడు కాబట్టి ఆ స్టేటస్ మీద ఉంటున్నాడు కాబట్టి వాడికి అన్ని ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు వాడికి ఇల్లు కొనుక్కునే కెపాసిటీ ఉన్నప్పుడు లోన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇది ఒకప్పుడు ఉండేది. సో దానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా అన్డాక్యుమెంటెడ్ వాళ్ళకి కానీ, లేకపోతే ఇల్లీగల్ వాళ్ళకి కానీ, ఇలాంటి అసైలం అప్లై చేసిన వాళ్ళకి కానీ, వీళ్ళకి ఎవరికి బ్యాంక్ లోన్ ఇవ్వద్దు అనేది డిసైడ్ చేశారు. సో దాంతో పాటు ఏంటంటే వీళ్ళకి వచ్చిన ఇంకొక ఆలోచన ఏంటంటే, ఈ టెంపరీ వాళ్ళే కదా మిగిలిన వాళ్ళంతా కూడా, అంటే ఇప్పుడు వీసా మీద వచ్చిన వాళ్ళు ఎవరైనా పర్మనెంట్గా గ్రీన్ కార్డ్ వచ్చే వరకు కానీ, పాస్పోర్ట్ వచ్చే వాళ్ళకి కానీ వాళ్ళు పర్మనెంట్ కాదు. అందుకే అంటారు వాళ్ళని నాన్ ఇమిగ్రెంట్స్ అనే డిఫరెన్స్ నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు. సో ఏంటంటే వీసా మీద అంటే మీకు గ్రీన్ కార్డ్ వచ్చే వరకు లేదా సిటిజన్షిప్ వచ్చే వరకు వీసా మీదే ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా టెంపరీ ఏలియన్స్ కిందకే వస్తారనమాట. F1 లేకపోతే OPT కానీ, H1 కానీ, L1 కానీ, ఎనీ XYZ వీసా. సో వీళ్ళకి కూడా లోన్ ఇవ్వద్దు అనేసి డిసైడ్ చేశారు. బట్ లోన్ ఇవ్వద్దు అంటే ఏ లోను? FHA లోన్ అనమాట. సో 2 రకాల లోన్స్ ఉంటాయి యాక్చువల్గా. FHA లోన్ ఒకటి, కన్వెన్షన్ లోన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ కన్వెన్షన్ లోన్కి మనం మళ్ళీ కాసేపట్లో వద్దాం. ఫస్ట్ ఈ FHA లోన్ అనేది తీసుకుందాం. ఈ FHA లోన్ అనేది May 25 వరకు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి గ్రాంట్ చేస్తారు. ఆ తర్వాత నుంచి మాత్రం ఇంకా కొత్త అప్లికేషన్లు తీసుకోరు, వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. H1 ఈ వీసాలు ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళెవరికి ఇవ్వద్దు అనేది రూల్ అనమాట. అసలు FHA లోన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, జనరల్గా అమెరికాలో కొంత తక్కువ జీతాలకి పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఉంటారు. బేసిక్గా ఇప్పుడు మనం ఇండియాలో మనకి రకరకాల కేటగిరీస్ ఎలా ఉన్నాయో, ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు, నాన్ ఐటీ జాబ్ చేసేవాళ్ళు, క్యాబ్ డ్రైవర్లు అలా ఎలా ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఐటీ జాబ్ చేసేవాడికి 1,50,000 2 లక్షలు జీతం వస్తుంది. సో వాడికి లోన్ రావడం అనేది వాడికి ఉన్న శాలరీ బేస్ మీద ఈజీగా ఉంటుంది. కానీ కొంత తక్కువ శాలరీ వాళ్ళు ఉంటారు, క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఆఫీసులలో పనిచేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏవో రకరకాల జాబులు చేసే వాళ్ళు $40,000కి, $30,000కి, $50,000కి ఇలా జాబులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే కొంత డిపాజిట్ పెట్టడం అనేది వాళ్ళకి కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయటం కోసం ఈ FHA లోన్, అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. ఇలాంటి వాళ్ళకి చాలా తక్కువ పర్సంటేజ్ డిపాజిట్, అంటే ఏంటంటే అరౌండ్ 3.5% వీళ్ళకి లోన్ వస్తుంది అనమాట. దానికి కూడా ఒక క్లాజ్ ఉంటుంది, ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు అనమాట. అంటే రేపు పొద్దున వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బాగలేక ఎటువంటి పరిస్థితుల్లో లోన్ ఎగ్గొడితే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి వీళ్ళకి లోన్ రీఎంబర్స్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ధైర్యంగా వీళ్ళు వాళ్ళకి ఇస్తారు. అంటే మోర్ ఆర్ లెస్ ఇది లో ఇన్కమ్ వాళ్ళకి, పూర్ పీపుల్కి, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇనీషియల్ డిపాజిట్ పెట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి FHA లోన్ అనేది ఇస్తారనమాట. సో
ఈ FHA లోన్ అనేది టెంపరీ ఎలియన్స్ కానీ అన్డాక్యుమెంటెడ్ వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి డిసైడ్ చేశారు. దాంట్లో మన H1, L1, F1, HYZ వీళ్ళంతా వస్తారనమాట. నెక్స్ట్ కన్వెన్షనల్ లోన్. కన్వెన్షనల్ లోన్ అంటే ఏంటంటే బేసిక్గా ప్రైవేట్ లోన్స్. జనరల్గా ఇది గవర్నమెంట్, ఇది ప్రైవేట్. వీళ్ళు ఏంటంటే మనకు సేమ్ ఇండియాలో ఇప్పుడైతే మనం ఎలా అపార్ట్మెంట్ కొనుక్కుంటే మనకు ICICI ఓడో లేకపోతే గవర్నమెంట్ SBI బ్యాంకులలో లోన్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు కొంత 20% డిపాజిట్ అనేది పెట్టాలి, మిగిలిన అమౌంట్ వాళ్ళు ఇస్తారు. సో ఇప్పుడు ₹1,00,00,000 ఇల్లు అనుకోండి, ఆబ్వియస్లీ మనం దానికి ఒక 20 లక్షలు పెట్టాలి. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఈ కన్వెన్షనల్ లోన్లో ఒక 20% డిపాజిట్ అనేది సెక్యూరిటీ డిపాజిట్ కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు మీరు ఒక $5 lakh పెట్టి ఇల్లు కొంటున్నారు అనుకోండి, దాంట్లో ఒక 20% $1 lakh మనం పెడితే $4 lakh వాళ్ళు ఇస్తారనమాట. సో దానికి తగ్గట్టు 20% అనేది మనము సేవ్ చేసుకుని కొనుక్కుంటాము, లేకపోతే క్రెడిట్ కార్డ్స్లోనో అక్కడిక్కడ గ్యాదర్ చేసి కొనుక్కుంటాము. మనం ఆ 20% పెట్టగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది కాబట్టి కన్వెన్షన్ లోన్కి వెళ్తాం అనమాట. బట్ కంపేర్ చేసుకుంటే మీకు దాంట్లో ఇన్సూరెన్స్కి ప్లస్ వాళ్ళు వేసే ఇంట్రెస్ట్కి ప్లస్ దీంట్లో ఇంట్రెస్ట్కి దీనికి 20% మనం పెడతాం కాబట్టి చాలా తేడా ఉంటుంది. బట్ ఓవరాల్గా అది ఇది సేమ్ అవుతుంది ఎట్ ది ఎండ్. కాకపోతే మనకు వీసా వాళ్ళకి అది ఇవ్వరు కాబట్టి ఇది ఏంటంటే డెఫినెట్గా ఎక్కువ మంది కూడా ఆల్మోస్ట్ ఆల్ లోన్ లేకుండా క్యాష్ పెట్టి ఇల్లు కొనే వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ మందే ఉంటారు. డెఫినెట్గా లోన్ పెట్టి లోన్ మీదే తీసుకుంటారు ఎవరైనా. కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఇల్లు కొనుక్కుంటారు, ఆ లోన్ కడుతూ ఉంటారు. ఒక 4 years 5 years అయిన తర్వాత ఈక్విటీ అంటే ఆ ఇల్లు పెరుగుతుంది కదా. ఇప్పుడు మీరు ఒక $3 లక్షలు కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది $5 లక్షలు అయింది. బట్ స్టిల్ మీరు $2 lakh ఇంకా పెండింగ్ ఉంది, కానీ ఆ పైన మీకు $1 lakh మీరు ఆల్రెడీ క్లియర్ చేసిన లోను ప్లస్ ఈ ఈక్విటీ ఏదైతే ఆల్రెడీ పెరిగింది ఉంటుంది కదా, 5 lakhs అయింది అంటే ఈ 2 lakhs ప్లస్ 1 lakh 3 lakhs దీని ఈక్విటీ అంటారు. ఈ ఈక్విటీని తీసుకెళ్ళి ఇంకొక ఇల్లు కొంటారు. ఇంకొక ఇల్లు ఇప్పుడు 5 లక్షలకు 6 లక్షలకు కొన్నాం అనుకోండి, మళ్ళీ దాంట్లో మనం ఒక 20% డిపాజిట్ అనేది పెడతాం. ఆ 20% డిపాజిట్ మన చేతి మించి పెట్టి ఇప్పుడు ఇంకొక 5 లక్షలు పెట్టి ఇంకొక ఇల్లు కొన్నాం $5 లక్షలకి, $1 lakh మనం పెడతాం దాంట్లో డిపాజిట్. ఇప్పుడు ఈ ఇంటికి లోన్ ఎక్స్టెన్షన్ ఆ ఇల్లు కనెక్ట్ చేసి తీసుకుంటే ఏమవుతుందంటే $1 lakh మనం పెట్టింది ప్లస్ ఈ ఈక్విటీ ఏదైతే ఈ ఇంటి మీద ఉంటుందో ఆ ఈక్విటీతో కలిపి దానికి $4 లక్షల మనం ఇన్వెస్ట్మెంట్ లాగా చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ టోటల్ అమౌంట్ లోన్ కిందకు వస్తుంది. సో అప్పుడు రెండిళ్ళ లోన్ అమౌంట్ కలిపి ఈ ఈక్విటీ ప్లస్ మనం పెట్టిన డిపాజిట్ తీసేస్తే ఎంతైతే ఉంటుందో బ్యాలెన్స్ అంతకి మనం EMI పే చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగా కన్వెన్షనల్ లోన్ అనేది మనము తీసుకుంటాం. దీనికి ఏంటంటే H1 అయినా F1 అయినా L1 అయినా ఎవరైనా సరే మనం 20% డిపాజిట్ పెడితే, ప్రైవేట్ బ్యాంకులు కదా ఆబ్వియస్లీ 20% డిపాజిట్ పెడితే తీసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు మన H1 వాళ్ళు ఎవరు ఇల్లు కొనటానికి లేదు, అమెరికాలో వీసా ఉన్న వాళ్ళు ఎవరు ఇల్లు కొనటానికి లేదంట, లోన్ ఇవ్వట్లేదంట, ఇది అయితే కరెక్ట్ అయితే కాదు. సో మీరు ఎవరైనా సరే హ్యాపీగా లోన్ తీసుకోవచ్చు 20% డిపాజిట్ పెట్టగలిగితే. బట్ ఇంకొకటి కూడా ఏంటంటే మీరు నెక్ టు నెక్ సిచ్యువేషన్లో ఇల్లు కొనుక్కోవడానికి అయితే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే కొంత సేఫ్గా మనకి ఒక బ్లాక్ బాక్స్ అమౌంట్ అనేది పెట్టుకోవడం ఆల్వేస్ బెస్ట్. ఎందుకంటే $1 lakh చేతులు ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే ఇల్లు కొనటం కోసము క్రెడిట్ కార్డ్స్లోంచి, ఇప్పుడు ఒక 2-3 క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఒక $5,000 $10,000 $20,000 వస్తాయి క్రెడిట్ కార్డ్స్లోంచి. ఫ్రెండ్స్ దగ్గర ఒక 10-20 తీసుకొని అంటే ఇల్లు కొనేయాలన్న ఆత్రం అనమాట. ఇది కంపల్సరీ మనం తొందరపడాలి, ఇల్లు కొనేసేయాలి అనే ఆత్రంలో ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్స్లోంచి లోన్ తీసుకుంటారు, పర్సనల్ లోన్ కొంత తీసుకుంటారు. మీరు ఏది తీసుకున్నా కానీ క్రెడిట్ సిస్టంలోకి వస్తుంది. ఆ క్రెడిట్ సిస్టంలో మీకు ఇప్పుడు పర్సనల్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక $20 తీసుకున్నారు అనుకోండి, మీ క్రెడిట్ హిస్టరీలో మీ క్రెడిట్ సిస్టంలో మీకు ఎంతవరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది వస్తుంది అనమాట. ఆ లోన్ ఎలిజిబిలిటీలో ఈ తీసుకున్న $20,000 కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోతాయి. మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ క్రెడిట్ కార్డులో మీకు 20,000 బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఏదో ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు తీసుకుంటే మీ మోర్గేజ్లోకి యాడ్ అవ్వకుండా ఉండాలి అంటే క్రెడిట్ హిస్టరీలోకి నేను చెప్పేది, ఫస్ట్ ఆ 20,000 ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాయి, మీరు దీన్ని కట్టేసిన తర్వాత ఇల్లంతా సెటిల్ అయిపోయాక అప్పుడు మీరు క్రెడిట్ కార్డులోంచి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే మీకు ఈ క్రెడిట్ దీంట్లో కలవదు, ఆల్రెడీ 20,000 మీ క్రెడిట్ కార్డులో ఉంటాయి కాబట్టి దానికి సరిపోతుంది. ప్లస్ అంత హెడ్ఏక్ తీసుకుని అంత రిస్క్ తీసుకుని డిపాజిట్ పెట్టి ఇల్లు కొనడం అనేది వర్తా కాదా అనేది జనరల్గా అది మీరైతే ఆలోచించుకోండి.
ఎందుకంటే సేఫ్ సైడ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం ఉన్నా పోయినా మనం ఒక 5-6 నెలలు లోన్ కట్టగలము అనుకున్న టైంలోనే ఇల్లు కొనడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఓకే అండి, అది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్నది. ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు అయితే హ్యాపీగా కొనుక్కోవచ్చు, మీరు ఎవ్వరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు, ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.